వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సెకండ్ యూనిట్ ఓకే పవర్ సిరీస్ అంటే ఏంటంటే ఒక ఇన్ఫైనైట్ సిరీస్ అంటే ఒక జీరో నుంచి మొదలై ఇన్ఫినిటీ వరకు ఉండే ఒక సిరీస్నే పవర్ సిరీస్ అంటాం. ఓకేనా. సో అయితే ముందుగా మీకు దీని గురించి కొన్ని ఫార్ములాస్ చెప్తా. ఓకేనా, కొన్ని ఫంక్షన్స్ అదేవిధంగా కొన్ని ఈక్వేషన్స్ అది చెప్తాను. సో ఇవి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఈ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఓకే ఈజీగా ఇవి వస్తే చాలు, ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. అండ్ ఇవి రాకపోతే దీనిలో నుంచి మీరు ఎలాంటి క్వశ్చన్ కూడా సాల్వ్ చేయలేరు. ఓకేనా. సో లుక్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏ విధంగా నేర్చుకోవచ్చు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అసలు సిరీస్ కదా. సో అసలు ఈ పవర్ సిరీస్ అంటే ఏంటంటే ఒక జీరోతో మొదలై ఇన్ఫినిటీ వరకు ఉండే ఇలాంటి ఒక సిరీస్నే పవర్ సిరీస్ అంటాం నాన్న. ఓకేనా. సో సిరీస్ ఏ విధంగా చూడండి. A0 A1 into x minus x0 A2 into x minus x0 whole square A3 into x minus x0 whole cube ఇలా ఎంతవరకు ఉంటుందంట an x minus x0 whole power n. సో ఇలా ఇది ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఎక్కడ మొదలైంది? జీరోతో మొదలై ఇలా ఇన్ఫినిటీ వరకు ఉండే ఒక సిరీస్నే ఇన్ఫైనైట్ సిరీస్ అంటాం. ఓకేనా. సో అయితే కొన్ని సందర్భాల్లో ఈ x0 ఏదైతే ఉందో ఇది జీరోకి ఈక్వల్ అవుద్ది. ఓకే. సో x0 జీరోకి ఈక్వల్ అయితే ఈ n వాల్యూ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఈ సిరీస్లో ఈ యొక్క ఎంటర్ మీద ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. అండ్ x0 ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే ఓకేనా అప్పుడు మనకి ఎంటర్ మీద వస్తుంది ఇది చూడండి. A0 A1 x0 జీరో అయిపోయింది. సో A1 ఇంటూ ఎక్స్, నెక్స్ట్ A2 ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఓకే x0 జీరో కదా. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది A3 ఇంటూ ఎక్స్ క్యూబ్. ఓకే. అలా ఎంతవరకు వస్తుంది an x పవర్ n. ఓకేనా, అలా ఇన్ఫినిటీ. ఓకేనా. ఈ రెండు యానివర్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నార్మల్గా మనకి ఈ సిరీస్లో మనకి ఏంటి n వాల్యూ an x మైనస్ x0 హోల్ పవర్ n, ఇది n టర్మ్. అండ్ x0 ఈజ్ ఈక్వల్ టు జీరో అయింది అనుకో, అప్పుడు నీకు n టర్మ్ ఇది. ఓకేనా. దీన్ని ఒక ఈక్వేషన్లో రాయాలంటే ఇట్ ఈస్ రిటన్ యాజ్, ఇది ఎలా రాయొచ్చు మీకు ఏమని చెప్పాను, ఇన్ఫినిట్ సిరీస్ అంటే జీరోతో మొదలై ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. ఓకే. పవర్ సిరీస్ అంటే ఏంటంటే ఇన్ఫినిట్ సిరీస్ ఇట్ మీన్స్. ఓకే. సో జీరోతో మొదలై ఇన్ఫినిటీ వరకు వెళ్తుంది. అదే చూడండి, గామా n ఈజ్ ఈక్వల్ జీరో టు ఇన్ఫినిటీ. ఓకే. అండ్ an x పవర్ n. ఓకేనా. సో దీన్ని ఒక ఫార్ములాలోకి ఈక్వేషన్లోకి రాయాలనుకుంటే ఇది ఇలా రాయాలి. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇవి వచ్చాయి. అండ్ వీటితో పాటు మరికొన్ని ఈక్వేషన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం. ఓకేనా. సో మీకు నెక్స్ట్ మనం సమ్స్ చేస్తాం కదా. ఓకే. సో అయితే వాటిలో మీకు ఎక్కడైనా d²y/dx² అనేది కనిపిస్తే దాని ముందు ఏదైతే మీకు వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది p(x)కి ఈక్వల్ అవుతుంది అన్న. ఓకేనా. d²y/dx² ఏదైతే ఉందో ఇది మనకి ఆన్సర్లో ఎక్కడైతే మనకి d²y/dx² వస్తుందో దాని ముందు ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో అది p(x)కి ఈక్వల్ అవుద్ది. అండ్ అదేవిధంగా నువ్వు చేస్తున్నటువంటి ఆన్సర్లో dy/dx ఉందనుకో, దాని ముందు ఏదైనా వాల్యూ ఉందనుకో, ఆ వాల్యూ నీకు q(x)కి ఈక్వల్ అవుద్ది. ఓకే. అట్ ద సేమ్ టైం అదేవిధంగా మనకి y ఉందనుకోండి, ఆ వైకి ముందు ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నీకు r(x)కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? ఇది మీకు తర్వాత మనం సమ్స్ చేస్తుంది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. సో అయితే ఇందులో p(x) ఏదైతే ఉందో ఈ p(x) ఈజ్ ఈక్వల్ టు ఈ p(x) అనేది నాట్ ఈక్వల్ టు జీరో అయిందనుకోండి, అప్పుడు దాన్ని ఆర్డినరీ పాయింట్ అంటాం. గుర్తుపెట్టుకో. ఓకే, చాలా ఇంపార్టెంట్, తర్వాత మాట్లాడుకుందాం. అండ్ p(x) ఈజ్ ఈక్వల్ టు జీరో అయిందనుకోండి, అప్పుడు ఇది రెగ్యులర్ సింగులర్ పాయింట్ అవుతుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీన్ని కూడా తర్వాత మాట్లాడదాం, సేమ్ ఇంపార్టెంట్ ఇవి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మీకు ఏం చెప్పాను, d²y/dx² అంటే నీకు ఆన్సర్లో కనిపిస్తుంది, దాని ముందు ఉన్నటువంటి వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది నీకు p(x)కి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా dy/dx ఉంటే దానికి ముందున ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది q(x)కి ఈక్వల్ అవుద్ది. అండ్ y ఉంటే వైకి ముందు ఉన్న వాల్యూ r(x)కి ఈక్వల్ అవుద్ది. ఓకేనా.
అదేవిధంగా పీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయిందనుకోండి, అప్పుడు అదేమవుతుంది, ఆర్డినరీ పాయింట్. ఈక్వల్ టు 0 అయితే రెగ్యులర్ సింగులర్ పాయింట్ అవుతుంది. ఓకేనా. సో అయితే మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని క్వశ్చన్స్లో ఏంటంటే ఒక వాల్యూ ఇస్తాడు. ఆ వాల్యూ ఇచ్చి అది ఒక ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అని చెప్తాడు, లేదా ఎక్స్ నాట్ ఈక్వల్ 0 అని చెప్తాడు. ఓకేనా. సో ఇచ్చి ఇది రెగ్యులర్ పాయింటా, ఓకే, అండ్ రెగ్యులర్ సింగులర్ పాయింటా లేదా సింగులర్ పాయింటా అని అడుగుతాడు. ఓకేనా. అంటే ఫర్ సపోజ్ ఎక్స్ నాట్ ఈక్వల్ 0, ఇది రెగ్యులర్ పాయింటా, రెగ్యులర్ సింగులర్ పాయింట్ అని అడుగుతాడు. ఓకే. అప్పుడు ఇది రెగ్యులర్ సింగులర్ పాయింట్ లేదా సింగులర్ పాయింట్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి, ఈ రెండు ఫార్ములాస్ యూజ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది లిమిట్స్ ఎక్స్టెన్స్ టు 0 అని చదువుతాం, తెలుసు కదా. లిమిట్ యారో ఎక్స్ నాట్ అలా కాదు. ఓకే. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0. ఓకే. అయితే ఎక్స్ ఉంటే క్యూ ఆఫ్ ఎక్స్ బై పీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అంటే ఆర్ ఆఫ్ ఎక్స్ బై పీ ఆఫ్ ఎక్స్. డినామినేటర్లో పీ ఆఫ్ ఎక్స్ కామన్, రెండింటి కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. చూడండి, ఎక్స్ ఉంటే క్యూ ఆఫ్ ఎక్స్ బై పీ ఆఫ్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అయితే ఆర్ ఆఫ్ ఎక్స్ బై క్యూ ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో ఇవి చేసిన మనకి ఫినైట్ వాల్యూస్ రావాలి, అంటే ఇన్ఫినిట్ వాల్యూ రాకూడదని అర్థం. ఓకేనా. అంటే ఇన్ఫినిట్ వాల్యూ కాకుండా ఏదైనా ఒక వాల్యూ వస్తే అది ఫినైట్ వాల్యూ కదా. సో ఇది చేసినప్పుడు ఫినైట్ వాల్యూ రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే. రాలేదంటే నువ్వు చేసిన తప్పు. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇంతవరకు కొన్ని ఫంక్షన్స్ అని వచ్చాయి కదా, ఇవి ఎలా వచ్చాయి, ఈ వాల్యూ ఉంటుంది, ఇది క్యూ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ తెలిసింది, అండ్ నాట్ ఈక్వల్ 0 అయితే ఆర్డినరీ పాయింట్ అని తెలిసిపోయింది, ఈక్వల్ టు 0 అయితే సింగులర్ పాయింట్ అని తెలిసిపోయింది. ఆ సింగులర్ పాయింట్లో లేదా ఆర్డినరీ పాయింట్లో ఉందా లేదా కనుక్కోవాలంటే ఈ రెండు యూజ్ చేయాలని తెలిసింది. ఓకేనా. అండ్ ఏంటి, ఇంకొక ఈక్వేషన్ తెలిసింది, ఇదేంటి నెంబర్ సిరీస్ అంటే ఏంటి తెలిసింది. ఓకే. సో ఇలా కొంత ఐడియా వచ్చింది కదా మీకు. అయితే ఇప్పుడు మనం సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా. అర్థమైంది కదండి ఇప్పుడు మనం చెప్పింది. రైట్. సో ఈ కండిషన్ని, ఈ వాల్యూస్ని గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు సంథింగ్ ఇచ్చి, ఇలాగ ఈక్వేషన్ ఇచ్చాడు. ఓకేనా. ఇచ్చి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఏమన్నాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ఆర్డినరీ పాయింట్ ఆర్ రెగ్యులర్ సింగులర్ పాయింట్. ఒకే ఒక ముక్కలు దీని ఆన్సర్ చెప్పచ్చు, ఇంతకుముందు మీరు బాగా వింటే. ఓకేనా. ఆన్సర్ ఏంటి దీన్ని, ఇది చూడగానే ఆన్సర్ రాసి వచ్చేంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ రెగ్యులర్ సింగులర్ పాయింట్. ఇదే దీని ఆన్సర్. ఎలా చెప్పారు సార్, మీకు కండిషన్ చెప్పేటప్పుడు ఏమని చెప్పాను ఒకసారి చూడండి. ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అయితే ఆర్డినరీ పాయింట్ అని చెప్పా, ఈక్వల్ టు 0 అయితే ఏమని చెప్పాను, రెగ్యులర్ సింగులర్ పాయింట్ అని చెప్పాను. ఓకేనా. ఆడు క్వశ్చన్లు ఇదే అడిగాడు, చూడండి. క్వశ్చన్లు ఏమి అడిగాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 అన్నాడు. ఇదేమన్నాడు, రెగ్యులర్ పాయింటా, రెగ్యులర్ సింగులర్ పాయింటా, ఆర్డినరీ పాయింటా. నాట్ ఈక్వల్ 0 అయితే ఆర్డినరీ పాయింట్, ఈక్వల్ 0 అయితే రెగ్యులర్ సింగులర్ పాయింట్. ఓకేనా. సో దీని ఆన్సర్ ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ రెగ్యులర్ సింగులర్ పాయింట్, అది దీని ఆన్సర్. అలా రాస్తే 10 మార్క్స్ వేయరు కదా. సో ఎంతో కొంత రాయాలి. ఓకే. సో కాబట్టి ఆ ఎంతో కొంత రాయడం కోసమే నీకు అక్కడ ఈక్వేషన్ ఇస్తాడు క్వశ్చన్లో, డైరెక్ట్గా అడిగేలేక కాదు. ఓకే. డైరెక్ట్గా అయితే బిట్ అయిపోతుంది, క్వశ్చన్ అవ్వద్దు కదా. సో కాబట్టి ఇక్కడ ఏమడిగాడు, ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, ఈక్వేషన్ తెలుసు, ఆన్సర్ కూడా మనకు తెలుసు, ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఎ రెగ్యులర్ సింగులర్ పాయింట్. అయితే ఈక్వేషన్స్కి ఆన్సర్స్కి మధ్యలో కొంత ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ని చూపించి 10 మార్కులు పడిపోతాయి ఈజీగా. అది ఎలా చూద్దాం, చూడండి. ఫస్ట్ గివెన్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకో, అది ఏదైతే ఉందో అది. ఓకేనా, తప్పు లేకుండా. రైట్. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నా, ఇది జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యు. నీకు ఇంతకుముందు నేను ఒక కండిషన్ చెప్పా. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కూడా చెప్పాను కదా. సో గుర్తుపెట్టుకుని అనుకుంటున్నా. ఓకేనా. మర్చిపోతే ఒకసారి గుర్తు చేస్తా చూడు. పి ఆఫ్ ఎక్స్ ఒక d²y/dx² అనే టర్మ్ మన క్వశ్చన్లో ఇలా కనిపిస్తే దాని ముందు ఉన్నటువంటి టర్మ్ ఏదైతే ఉందో అది పి ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుద్ది, అదేం చెప్పనా. సో అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది మన క్వశ్చన్లో ఇచ్చిన ఈక్వేషన్ మ్యాచ్ అవుతున్నాయో చూడండి. ఇదిగో d² dx²
అంటే దేనికి ఈక్వల్ పి ఆఫ్ ఎక్స్కే డివై బై డిఎక్స్ ఆ ఫామ్లో ఉందా మనకి చెప్పిన కండిషన్ ఫామ్లో ఉంది కదా. సో కాబట్టి ఆ కండిషన్ రాసుకో కంపేరింగ్ విత్ దాంతో కంపేర్ చేశాను. దేంతో కంపేర్ చేశాను? ఇదిగో దీంతో. ఓకేనా, దీంతో కంపేర్ చేసా. అలా ఉంచు. ఇప్పుడు ఈ రెండింటిని చూడు, ఈ రెండింటిని కంపేర్ చేయి. డి స్క్వేర్ వైడ్ బై డిఎక్స్ స్క్వేర్ అంటే ఏంటిది? ఇదే డి స్క్వేర్ వైడ్ బై డిఎక్స్ స్క్వేర్. నీకేం చెప్పాను? దీని ముందు ఏదైతే వాల్యూ ఉందో అది పి ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుద్దని చెప్పా. దీనికి ముందు ఏ వాల్యూ ఉంది? 2x స్క్వేర్ ఉంది. అయితే ఈ 2x స్క్వేర్ దేనికి ఈక్వల్ అవుద్ది? పి ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుద్ది, అంతేనా? అండ్ అదేవిధంగా ఇక్కడేముంది? డివై బై డిఎక్స్. ఓకేనా, సో డివై బై డిఎక్స్ ముందు ఏముంది? క్యూ ఆఫ్ ఎక్స్ ఉంది. ఇక్కడ డివై బై డిఎక్స్ ముందు ఏముంది? మైనస్ ఎక్స్ ఉంది. ఈ మైనస్ ఎక్స్ దేనికి ఈక్వల్ అవుద్ది? క్యూ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుద్ది. అదేనా మనం ఇంతకుముందు మరి చెప్పుకున్నాం. అండ్ అదేవిధంగా వై ముందు ఏదైతే వాల్యూ ఉందో అది ఆర్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుద్ది. ఏదుంది? 1 - x² ఉంది. ఈ 1 - x² దేనికి ఈక్వల్ అవుద్ది? ఆర్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయబోతున్నాం? ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి సపరేట్ చేసినాం అంతే. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x², క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -x, ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 - x². సరిపోయిందా? చూడండి. ఓకే, అండ్ అదేవిధంగా ఇప్పుడు చూడు. అండ్ అదేవిధంగా ఈ పి ఆఫ్ ఎక్స్, ఓకేనా, సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ దీని వాల్యూ అంతా 2x². అయితే ఒకసారి ఇక్కడ 0 పెట్టి చూడు. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టి చూడు. ఈజ్ ఈక్వల్ టు 2 × 0². ఇట్స్ నథింగ్ బట్ 0 కదా. సో ఇప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది? 0. అండ్ అదేవిధంగా పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టు, 0² 0. కాబట్టి పి కూడా ఎంత అవుద్ది? 0 అయిపోద్ది. అర్థమైంది కదా నేను చెప్పేది? రైట్. సో అయితే ఇప్పుడు చూడండి, x ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ ఎ రెగ్యులర్ సింగులర్ పాయింట్. x ఈజ్ ఈక్వల్ 0 అనేది రెగ్యులర్ సింగులర్ పాయింట్. క్వశ్చన్ ఇచ్చాడు కదా, రాసేసుకొని అది రెగ్యులర్ సింగులర్ పాయింట్ కాదని టెస్ట్ చేయడానికి మీకు ఏం చెప్పాను? అది రెగ్యులర్ సింగులర్ పాయింటే కాదా మాకు తెలుసు, అవును అని. అయితే అక్కడి వరకు రాసేసి ఎస్ ఐ నో దిస్ ఈజ్ రెగ్యులర్ సింగులర్ పాయింట్ రాసేస్తావు ఆన్సర్. అలా రాయకూడదు. నీకు ఆన్సర్ తెలుసు, అయితే దాన్ని ప్రూవ్ చేయడానికి కొంత పద్ధతి ఉంది. ఎలా పడితే అలా ప్రూవ్ చేయకూడదు కదా. సో ఇంతవరకు నాకు రాసేసి ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 0 రెగ్యులర్ సింగులర్ పాయింట్, అవును నాకు తెలుసు x ఈజ్ ఈక్వల్ 0 అని రెగ్యులర్ సింగులర్ పాయింట్ అని రాసేస్తావు ఏంటి? అలా రాయవు కదా. సో ఇది అవునో కాదు తెలియాలంటే కొన్ని ఫార్ములాస్ యూస్ చేయాలి. ఓకేనా, అవేంటి? ఇంతకుముందు నీతో మాట్లాడా ఏంటి? ఈ రెండు కదా. సో ఏంటి? లిమిట్ x → 0 ఈజ్ ఈక్వల్ టు x - x/2x². అంతేనా. సో ఇది ఎలా వచ్చింది చూద్దాం. ఫార్ములా ఏంటన్నా? లిమిట్ x → 0 x ఆఫ్ p ఆఫ్ x బై q ఆఫ్ x బై p ఆఫ్ x. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఫార్ములా యూజ్ చేయండి. సో లిమిట్ x → 0 x ఆఫ్ q ఆఫ్ x బై p ఆఫ్ x అంటే q ఆఫ్ x వాల్యూ మీకు ఎంత అని చెప్పాను నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. q ఆఫ్ x వాల్యూ ఎంతని? q ఆఫ్ x ఈజ్ నథింగ్ బట్, చూడండి ఇదిగోండి, q ఆఫ్ x అంటే -x అని అర్థం. సో ఇన్ ప్లేస్ ఆఫ్ q ఆఫ్ x యూ కెన్ రైట్ దిస్ వాల్యూ -x. ఓకే, సో q ఆఫ్ x ప్లేస్లో -x రాసేసాయి. ఎక్కడున్నాం మనం? ఇదిగో -x రాసేసాను. ఓకేనా, అండ్ బై నెక్స్ట్ ఏంటి? ఇదిగో నెక్స్ట్ బై q ఆఫ్ x బై p ఆఫ్ x. ఇక్కడ ఫార్ములా ఇక్కడ రాసేద్దాం మనం, లేకపోతే q ఆఫ్ x బై p ఆఫ్ x x ఇంటూ ఓకే, ఇది ఫార్ములా. ఓకేనా, లిమిట్ ఉంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి. లిమిట్ x → 0. ఓకేనా, సో లిమిట్ x → 0 లిమిట్ x → 0 x q ఆఫ్ x అంటే -x సరిపోయింది కదా, బై p ఆఫ్ x అంటే 2x². ఓకేనా, అయితే ఇప్పుడు ఏం చేశాను? x × x² 2x² సరిపోయిందా. ఇప్పుడు x² క్యాన్సిల్ చేసాయి. ఓకేనా, ఇప్పుడు పైన ఎంత ఉన్నట్టు 1, కాబట్టి -1/2 ఈజ్ అ ఫినైట్ వాల్యూ. ఓకేనా, సో నీకు ఫినైట్ వాల్యూ వస్తే కరెక్ట్, లేదు ఇన్ఫినిట్ వాల్యూ వచ్చింది. దేన్ని 100 ఇన్ఫినిటీ అంటావా, 200 ఇన్ఫినిటీ అంటావా, 10 ఇన్ఫినిటీ అంటావా,
దేని ఇన్ఫినిటీ అంటాం? ఇన్ఫినిటీ అంటే దానికి ఒక సర్టెన్ నెంబర్ అనేది ఉండదు కదా. సో ఇన్ఫినిట్ వాల్యూ వస్తే తప్పు అని అర్థం. బట్ ఇదేమన్నాడు? ఈజ్ ఈక్వల్ టు ఫినైట్ వాల్యూ. నీకు ఫినైట్ వాల్యూ వచ్చింది, ఓకేనా, కాబట్టి సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ లిమిట్ ఎక్స్ టెన్స్ 0 ఫస్ట్ ఎక్స్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అయితే మీకు ఏమని చెప్పాను? క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఆర్ ఆఫ్ ఎక్స్, డినామినేటర్ పీ ఆఫ్ ఎక్స్ కామన్, ఓకేనా. సో ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే మీకు ఎంత అని చెప్పాను? 1 మైనస్ ఎక్స్ స్క్వేర్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై పీ ఆఫ్ ఎక్స్ అంటే 2x స్క్వేర్, ఓకేనా. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 అంటే ఏదో ఒక సర్టన్ వాల్యూ వచ్చింది, ఓకేనా, ఒక ఫినైట్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇది కూడా సాటిస్ఫైడ్. ఇన్ఫినైట్ వాల్యూ వచ్చింది అప్పుడు మనం బాధపడిపోవాలి, ఓకేనా. మరి ఫినైట్ వాల్యూ వచ్చింది కదా, సో రెండు ఫినైట్ వాల్యూ అంటే రెండు అగ్రీ అయ్యాయి, ఓకేనా, ఒప్పుకున్నాయి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ రెగ్యులర్ సింగులర్ పాయింట్ ఒప్పుకున్నాయి. సో కాబట్టి ఫైనల్గా మనం ఏం రాసేస్తాం? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ రెగ్యులర్ సింగులర్ పాయింట్. అయిపోయింది, సింపుల్. సో దీనికి 10 మార్క్స్, ఓకేనా. చాలా అసలు 10 మార్క్స్కి వచ్చింది. అండ్ అదేవిధంగా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, ఓకేనా. సో చదువుకోండి, బట్ అయితే 10 మార్క్స్ అయినా రావచ్చు, ఓకేనా. మీ లక్ అయితే 10 మార్క్స్లో రావచ్చు, లేదంటే 5 మార్క్స్లో కూడా షార్ట్ ఆన్సర్లు కూడా రావచ్చు. అయితే రెండిట్లో ఏదో దీంట్లో ఖచ్చితంగా వస్తుంది పక్క, ఓకేనా. సింపుల్ కొంచెం ఒకసారి రివ్యూ చేస్తే చూడండి. అయితే ఈ క్వశ్చన్ రావాలంటే మీకు మేము చెప్పే ఫస్ట్లో ఏదైతే వాల్యూస్ చెప్పాను, ఫస్ట్ ఏదైతే ఫంక్షన్ చెప్పానో అండ్ ఫస్ట్ ఏదైతే మీకు కొన్ని ఈక్వేషన్స్ చెప్పానో అవి గుర్తుండాలి, ఓకేనా. సో అవి గుర్తుంటే ఈ యూనిట్లో ఏ క్వశ్చన్ చేసేవచ్చు. అవి గుర్తు రాకపోతే నువ్వు ఎంత బట్టి పెట్టినా వేస్ట్, ఓకేనా. సో ఒకసారి రివ్యూ చేస్తే చూడండి. ఇచ్చిన క్వశ్చన్ నాకు ఫస్ట్ తీసుకొని ఇంతకుముందు కొన్ని ఈక్వేషన్ మనం డిస్కస్ చేసాం కదా. సో వాటిలో మీకు ఏమని చెప్పాను? d²y/dx² అనే టర్మ్ ఉంటే ఆన్సర్లో దాని ముందున ఏదైతే వాల్యూ ఉందో అది పీ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుతుందని చెప్పా, ఓకేనా. సో పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x² అండ్ dy/dx దీని ముందు వాల్యూ క్యూ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అని చెప్పాను. సో -x, ఓకేనా. సో నెక్స్ట్ వైకి ముందు ఉన్న వాల్యూ 1 మైనస్ x² ఈక్వల్ అని చెప్పాను. వై ఉంటే దాని ముందు వాల్యూ ఏమవుద్ది? ఆర్ ఆఫ్ ఎక్స్కి ఈక్వల్ అవుద్ది. ఆర్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 1 మైనస్ x², ఓకేనా. సో అంత సింపుల్ అన్న, అయిపోయింది. నెక్స్ట్ పీ ఆఫ్ ఎక్స్, క్యూ ఆఫ్ ఎక్స్, ఆర్ ఆఫ్ ఎక్స్, ఓకేనా. సో నెక్స్ట్ ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ రెగ్యులర్ సింగులర్ పాయింట్, ఓకేనా. అది నెక్స్ట్ చూడు. అయితే ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రెగ్యులర్ సింగులర్ పాయింట్ అవునా కానీ తెలుసుకోవాలంటే కండిషన్స్ ఈ రెండు లిమిట్స్ అప్లై చేసేస్తావు. నీకు ఫైనైట్ వాల్యూ వచ్చింది అనుకోండి, ఓకే సాటిస్ఫైడ్, కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 ఈజ్ రెగ్యులర్ సింగులర్ పాయింట్, అంతే. ఇలా రాసేస్తే 10 మార్క్స్ డ్యామ్ షూర్ క్వశ్చన్, ఓకేనా. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఖచ్చితంగా నేర్చుకోండి, ఓకేనా. సో ఏదైనా చెప్పండి, సింపుల్ క్వశ్చన్, ఇందులో కష్టం ఏం లేదు, ఓకే. జాగ్రత్త ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది.